హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ముందుగా మీరు ఒకటి దృష్టిలో ఉంచుకోండి. సో లాస్ట్ టైం అంటే 2021 2021 గాను ఏపీ అండ్ టీఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన టీఎస్ అండ్ ఏపీ లా సెట్ ఏవైతే ఉన్నాయో సో వాటి క్వశ్చన్ పేపర్స్ అయితే ఇప్పటి నుంచి మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకైతే అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో మనం టీఎస్ లా సెట్ 2021 3 years క్వశ్చన్ పేపర్స్, అది కూడా షిఫ్ట్ 1కి సంబంధించి డిస్కస్ చేద్దాం. అందులో కూడా లీగల్ యాప్టిట్యూడ్ పార్ట్లో ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ టైం తెలంగాణలో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎల్ఎల్బి 3 yearsకి మాత్రమే. అది కూడా ఎల్ఎల్బి 3 years స్టూడెంట్స్కి లా సెట్ అప్లై చేసుకునే స్టూడెంట్స్ అందరికీ మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ నిర్వహించడం జరిగింది. సో 15,000 మందికి మార్నింగ్ షిఫ్ట్ అండ్ 15,000 మందికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో వేశారు. సో అంటే అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చిన నేపథ్యంలో సో అందరికీ ఒకే టైంలో నిర్వహించడం కష్టసాధ్యం కాబట్టి 2 షిఫ్టుల్లో నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ మార్నింగ్ వారికి వేరుగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ వారికి వేరుగా ఉంటుంది. సో రెండింటిని వచ్చిన మార్క్స్ని నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. నార్మలైజేషన్ ప్రాసెస్లో 2 మార్క్స్ కూడా నార్మలైజ్ చేయడం జరుగుతుంది 2 షిఫ్టుల్లో వచ్చిన వారికి. సో ఇది షిఫ్ట్ 1కి సంబంధించిన పేపరు. సో క్వశ్చన్ నెంబర్ 61తో మనకు లీగల్ యాప్టిట్యూడ్ స్టార్ట్ అవుతుంది, పార్ట్ సి. సో అందులో క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ద ఇయర్ 1945, 1947, 1899 and 1954. So the right answer is option 1, 1945. So UNO, United Nations Organization, came into force on 24th October 1945. So remember the date as well. So we celebrate 24th October as UN Day. And question number 62. The offense of rape has been categorized under the Indian Penal Code 1860, which was drafted by Lord Macaulay. The first law commission chairman before independence. So this Indian Penal Code was drafted by Lord Macaulay. So as a crime against property, human body, public peace and tranquility, marriage. So the right answer is human body. మానవ శరీరం మీద జరిగే సంబంధించిన నేరాన్ని మనం అత్యాచారంగా రేపుగా పరిగణించడం జరుగుతుంది. సో ఐపీసీ సెక్షన్ 375 రేపు గురించి డీల్ చేయడం జరుగుతుంది. సెక్షన్ నెంబర్ 375 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రిసిడెంట్స్ ఆర్ జనరల్లీ ప్రిన్సిపల్ ఆర్ రూల్ డిక్లేర్డ్ బై ద కోర్ట్. సో దిస్ ప్రిన్సిపల్ ఆర్ రూల్ ఫ్యూచర్లో కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు ఈ యొక్క ప్రిన్సిపల్ ఆర్ రూల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో దే ఆర్ బైండింగ్ ఆన్ ఫ్యూచర్ జడ్జిమెంట్స్. ప్రిసిడెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ద కోర్ట్ అని గుర్తుంచుకోండి. ప్రిన్సిపల్ ఆర్ రూల్ డిక్లేర్డ్ బై ద కోర్ట్. న్యాయస్థానం ప్రకటించిన సూత్రం లేదా నియమం. దెన్ ఇక్కడ మనకు ఇంకొకసారి చూసుకున్నట్లయితే లాస్ మేడ్ బై ద లెజిస్లేచర్ అంటున్నారు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఎగ్జిక్యూటివ్. సో చట్టం చేసేది ఎవరు, లా తీసుకొచ్చేది ఎవరు? అఫ్కోర్స్ లెజిస్లేచరే. సో అది ఆఫ్టర్ ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత దాన్ని మనం యాక్ట్ అంటాము. సో ప్రెసిడెంట్ సైన్ చేయకముందు అది బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వన్స్ bill is passed by both the houses and signed by the president and published in the official gazette of India, then it will become an act. So ప్రెసిడెంట్స్కి లెజిస్లేచర్కి అసలు సంబంధం లేదు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లాస్ మేక్ చేస్తారా అంటే, సో ఇన్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూడండి. సో జనరల్గా లా మేకింగ్ బాడీ ఈజ్ లెజిస్లేచర్ అండ్ ఆ తీసుకొచ్చిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ ఆ యొక్క చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసేది జ్యుడిషియరీ. సో ఇక్కడ 1 minute గైస్. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేది ఈ లెజిస్లేచర్ తీసుకొచ్చిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో లెజిస్లేచర్ కంప్రైజెస్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ ఎట్ ద సెంటర్ అండ్
Parliament at the center and state legislature consist of assembly and స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఓకే, సెంటర్లో చూసుకున్నట్లయితే లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. సో పార్లమెంట్ ఇంక్లూడ్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 79. సో అది అలా ఉంచుదాం. సో ఒకసారి ఇక్కడికి వచ్చినట్లయితే సో ఇక్కడ క్లియర్గా ఒకసారి ఒక చిన్న కాన్సెప్టే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, వినండి. సో ఇక్కడ రైట్, సో మనకు గవర్నమెంట్ అంటే 3 ఆర్గాన్స్ ఉంటాయి, రైట్. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇంక్లూడ్స్ 3 బాడీస్. వన్ ఈజ్ లెజిస్లేచర్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ మేక్స్ ద లాస్, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్స్ ద లాస్, జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్ ద లాస్. ఈ యొక్క కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ లాస్ మేడ్ బై ద లెజిస్లేచర్ అంటున్నారు, సో ప్రిసిడెన్స్ అంటున్నారు, సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ మేడ్ బై ద ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ డ్యూటీ ఏంటి? సో ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు? మినిస్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఎగ్జిక్యూటివ్ డ్యూటీ ఏంటి? లాని ఇంప్లిమెంట్ చేయడం. అండ్ ఇన్ వన్ కేస్ దట్ ఈస్ డెలిగేటరీ లెజిస్లేషన్ అంటాము. ఈ టర్మ్ గుర్తుంచుకోండి, డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఆర్ డెలిగేటరీ లెజిస్లేషన్. అంటే లెజిస్లేచర్, లోక్సభ అండ్ రాజ్యసభ, ఓకే, ఇన్ సింపుల్ పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఎగ్జిక్యూటివ్ కూడా పవర్ ఇవ్వచ్చు లా చేయమని. సో దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేచర్ అంటాము. సో ఎగ్జిక్యూటివ్ ఆ నేపథ్యంలో చట్టం కూడా చేయొచ్చు, ఒక లా తీసుకొని రావచ్చు ఎగ్జిక్యూటివ్. సో అండర్ ద అథారిటీ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? సో లోక్సభ పార్లమెంటు ఇచ్చిన అధికారంతో, ఓకే, ఎగ్జిక్యూటివ్ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాము. నెక్స్ట్ జ్యుడిషియరీ. సో ఇక్కడ మనం లాస్ మేడ్ బై ద ఎగ్జిక్యూటివ్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆర్ రూల్ మేడ్ బై ద కన్వెన్షన్స్ అండ్ ప్రిన్సిపల్ ఆర్ రూల్ డిక్లేర్డ్ బై ద కోర్ట్స్. సో ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దీన్ని డైరెక్ట్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ మే బి ఫైల్డ్ అగెన్స్ట్ ఏ ప్రైవేట్ పర్సన్. సో ప్రైవేట్ పర్సన్ అంటున్నారు, పబ్లిక్ పర్సన్ కాదు. పబ్లిక్ పర్సన్ అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్, రైట్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంటే కావచ్చు. సో ఇక్కడ మనకు ద రైట్ ఆన్సర్ ఈజ్ హెబియస్ కార్పస్. సో హెబియస్ కార్పస్ స్టాండ్స్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈజ్ హ్యావ్ ద బాడీ. ఓకే, హ్యావ్ ద బాడీ. నెక్స్ట్, quo warranto meaning is what is your authority. Okay, what is your authority. Next, certiorari meaning is to be informed. Next, mandamus meaning is we command. సో రిట్స్ ఒక టాపిక్ అండి. సో రిట్స్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేశాను, బట్ అంతకంటే బెటర్గా ఇంకో వీడియో తీసుకొస్తాను. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో రిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మస్ట్ ఏ హైకోర్ట్ జడ్జ్ నీడ్ టు బికమ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 5 years అండి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎందులో ఉందంటే ఆప్షన్ 1 and 2లో కన్ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్ 3 and 4ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, మీరు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా. సో ఇక్కడ ఒక హైకోర్టు జడ్జి అంటున్నారు. సో జడ్జికి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే హైకోర్టు అడ్వకేట్ అనుకోండి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ 10 years అని మీరు టిక్ చేస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. 5 years ఇస్ ద రైట్ ఆన్సర్. అదే ఒకవేళ ఇక్కడ జడ్జి ప్లేస్లో అడ్వకేట్ అని ఇచ్చినట్లయితే, ఓకే, ఒక హైకోర్టు అడ్వకేట్కి సుప్రీంకోర్టు జడ్జి కావాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే అప్పుడు 10 years అవుతుంది. అదే హైకోర్టు జడ్జి కాబట్టి 5 years అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. దెన్ ఇక్కడ హెబియస్ కార్పస్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. సో హెబియస్ కార్పస్ అంటే హ్యావ్ యువర్ బాడీ లేదా హ్యావ్ ద బాడీ టు ప్రొడ్యూస్ ద బాడీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఎవరినైనా నిర్బంధించినట్లయితే,
అనధికారంగా నిర్బంధించినట్లయితే, కోర్టును ఆశ్రయించినట్లయితే కోర్టు హెబియస్ కార్పస్ ఇష్యూ చేస్తుంది. సో అప్పుడు ఆ నిర్బంధించబడిన వ్యక్తిని విడుదల చేయాల్సి ఉంటుంది, అంటే అతన్ని ఇన్ బాడీ అతన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ హ్యావ్ ద బాడీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద క్రైమ్ ఇన్ విచ్ గిల్టీ ఈజ్ పనిష్డ్ విత్ డెత్ పెనాల్టీ. సో డెత్ పెనాల్టీ ఎప్పుడు ఇవ్వచ్చు? ఓకే, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. సో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే డెత్ పెనాల్టీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు బచ్చన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పునివ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ కేసు, గుర్తుంచుకోండి. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అన్న ఫ్రేజ్ కూడా గుర్తుంచుకోండి. అరుదైన కేసులలో అరుదైనవి, ఇందులో మాత్రమే మరణశిక్ష విధిస్తారు. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? సో సర్ జేమ్స్ స్టీఫెన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ విట్నెస్ బై ద పార్టీ హూ కాల్స్ హిమ్ షెల్ బి కాల్డ్ యాజ్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. ఓకే, ద ఎగ్జామినేషన్. సో ఎవరి తరపున ఒక సాక్షిని పిలుస్తారో వారి తరపున అట్టి సాక్షిని ప్రశ్నించడాన్ని ఏమని పిలుస్తారు? ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటాము. సో క్రాస్ ఎగ్జామినేషన్ అంటే అవతల పార్టీ, అంటే ఇక్కడ మనకు ఒక కేసులో ఇద్దరు ఉంటారు కదా, ఓకే, ప్లేంటిఫ్ అండ్ రెస్పాండెంట్ ఉంటారు కదా, వాది ప్రతివాది అంటాము. సో వాది ప్రతివాది ఉంటారు, ప్లేంటిఫ్ అండ్ రెస్పాండెంట్. సో ఇక్కడ వాది ఉన్నాడు. సో మీకు అర్థం కావడానికి తెలుగులో చెప్తున్నాను. సో వాది తరపున ఒక సాక్షిని ప్రవేశపెట్టారు. సో ఆ సాక్షిని వాది తరపు లాయరే ప్రశ్నించాడు అనుకోండి. సో దట్ ఈస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. సో వాది తరపు లాయరు ప్రతివాది తరపు ప్రవేశపెట్టిన సాక్షిని ప్రశ్నిస్తే అది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. సో దీస్ ఆర్ క్వైట్ డిఫరెంట్ విత్ ఈచ్ అదర్. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్, గుర్తుంచుకోండి కాన్సెప్ట్స్. అండర్ హిందూ లా, మ్యారేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రాండ్ సెరమనీ, సాక్రమెంట్, కాంట్రాక్ట్, లివ్ ఇన్ రిలేషన్షిప్. సో ఇక్కడ మీరు మేజర్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఆప్షన్ 1 and 2. సో బట్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాక్రమెంట్, సంస్కారము. సో ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా చాలా సంస్కారాలు జరుగుతాయి. సో పుట్టినప్పుడు అతనికి బారసాల నిర్వహిస్తారు, అన్నప్రాసన నిర్వహిస్తారు, అది కూడా ఒక సంస్కారమే. అదేవిధంగా మ్యారేజ్, పెళ్లి చేయడం కూడా ఒక సంస్కారమే. ఫైనల్గా చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేయడం జరుగుతుంది. సో వీటిని సంస్కారాలు అంటారు. సో ఇవి మీరు LLB జాయిన్ అయ్యాక నేర్చుకుంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వైభవ వేడుకనే పెళ్ళి కోర్స్ వైభవంగా జరుపుకునే వేడుకనే, బట్ యాజ్ పర్ హిందూ లా అంటున్నారు. సో మనం ఇన్ ద లైట్ ఆఫ్ హిందూ లానే ఈ యొక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కోర్స్ కొందరు వైభవంగా చేసుకోకపోవచ్చు కూడా. అండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ఇంట్రడ్యూస్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్? సో ఆప్షన్ 3 ఆర్టికల్ 44 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టడానికి పెట్టమని రాజ్యాన్ని నిర్దేశించే ఆర్టికల్ 44 అండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలాసార్లు కూడా ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ కామన్గా ఉండే కోడ్ అనమాట. సో జనరల్గా ఇక్కడ సివిల్ అంటున్నారు, క్రిమినల్ కాదు. సో ఐపీసీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఐపీసీ తీసుకుంటే ఇండియన్ పెనల్ కోడ్. సో ఇది అన్ని రిలీజియన్స్కి, కుల మత సంబంధాలు లేకుండా అందరికి కూడా ఒకే విధంగా శిక్షణ అమలు పరుస్తుంది. బట్ సివిల్ కోడ్ ముఖ్యంగా దేని గురించి డీల్ చేస్తుందంటే మ్యారేజెస్, డైవర్స్, ఓకే, అడాప్షను, ఓకే, ఇటువంటి సివిల్ మ్యాటర్స్ని డీల్ చేస్తుంది సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ, హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరికీ ఒకే విధంగా ఉండే సివిల్ కోడ్ తీసుకొని రావాలని చెప్పేసి ఆర్టికల్ 44 అయితే చెప్తుంది. బట్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద స్టేట్. సో ఇట్ ఈస్ ఏ నాన్ జస్టిసియబుల్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసియబుల్ వైల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్ ఇన్ నేచర్.
నాన్ జస్టిషియబుల్ అంటే సో వాటిని అమలు పరచకపోతే మనం కోర్టుకు వెళ్ళి కేసు పెట్టలేము, కోర్టు కూడా వాటిని అమలు పరచండి అని ఆదేశించలేదు. అదే ఫండమెంటల్ రైట్స్లో ఏదైనా వైలేట్ అయినట్లయితే వెంటనే మనం కోర్టును ఆశ్రయించవచ్చు. అండర్ ఆర్టికల్ 32 మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అండర్ ఆర్టికల్ 226 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండర్ ఆర్టికల్ 226 మనం హైకోర్టును ఆశ్రయించవచ్చు. సో అప్పుడు కోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేస్తాయి. ఇందాక ఇక్కడ చూసాం కదా, మ్యాండమస్ సర్ష్యూరల్ కోయంట్ పేపర్స్, ఇవన్నీ కూడా రిట్స్ అనమాట. సో అప్పుడు కోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేస్తాయి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇక్కడ మనం ఆప్షన్ 1 ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సో వాటిని అమలు పరిచేందుకు స్టేట్ గవర్నమెంట్ కృషి చేయాలని చెప్తుంది. దెన్ ఆర్టికల్ 41 ఏం చెప్తుందంటే ఇన్ కేస్ ఆఫ్ unemployment, old age, sickness or disablement, though the state shall provide right to education, right to employment and right to public assistance అని ఆర్టికల్ 41 చెప్తుంది. అండ్ ఆర్టికల్ 47 డీల్స్ విత్ న్యూట్రిషనల్ లెవెల్స్. సో స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషనల్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్తుంది. సో మెయిన్గా దాని గురించి డీల్ చేస్తుంది ఆర్టికల్ 47. అండ్ ఆర్టికల్ 44 ఆఫ్ కోర్స్ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఐ హోప్ things are clear for you. Next, abolitions of titles in India is a part of which fundamental right? So abolition of title ఎందులో ఉంది, ఈ ఆర్టికల్లో ఉందండి. సో ఆర్టికల్ 18లో ఉంటుంది. సో అది రైట్ టు ఈక్వాలిటీ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో రైట్ టు ఫ్రీడమ్ మనకు ఆర్టికల్ 19 to 22. నెక్స్ట్ రైట్ టు అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ మనకు 23 and 24. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28. సో ముఖ్యంగా లా సెట్ అభ్యర్థులకు ఒక్కటి చెప్తున్నాను. సో మీరు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏ ఆర్టికల్ అడిగినా చెప్పాలి. సో నిద్ర నుంచి లేపి ఆర్టికల్ 23 ఏంటి అని అడిగినా కూడా చెప్పే విధంగా ఉండాలి. దెన్ వాట్ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆర్ అవార్డెడ్ ఫర్ టోర్చియస్ యాక్ట్. సో ఇక్కడ టోర్చియస్ అంటే ఒక సివిల్ రంగ్ అనమాట, సివిల్ తప్పిదము. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, సివిల్ తప్పిదాలకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వబడుతుంది. సో అన్లిక్విడేటెడ్, ఫిక్స్డ్, లిక్విడ్, అన్ఫోర్సిన్ డ్యామేజెస్. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్, అపరిమితమైన నష్టపరిహారం. సో ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, డ్యామేజెస్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది, దీన్ని అర్థం చేసుకుందాం. సో మనకు డ్యామేజ్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఓకే, డ్యామేజ్ అని మనం వింటుంటాము. డ్యామేజ్ అంటే నష్టం. సో ఇక్కడ డ్యామేజ్ వేరు, దీనికి ఎస్ యాడ్ చేస్తే డ్యామేజెస్ ఇది వేరు. సో డ్యామేజ్ అంటే నష్టం. ఓకే, డ్యామేజెస్ అంటే ఆ నష్టం జరిగినందుకు గాను మీకు ఇచ్చే నష్టపరిహారం. ఓకే, డ్యామేజెస్ రెండు సౌండ్స్ సేమ్ బట్ దే ఆర్ నాట్ సేమ్ యాక్చువల్లీ, దే ఆర్ డిఫరెంట్, దే గివ్ డిఫరెంట్ మీనింగ్. సో ఇక్కడ డ్యామేజెస్ అంటే నష్టపరిహారం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపెన్సేషన్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ టోర్ట్ అంటే ఒక సివిల్ రాంగ్ అండి. సో అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ 3 లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని ఉంది. లిక్విడేటెడ్ అంటే సంథింగ్ ప్రీ డిటర్మైన్డ్ అనమాట. సో మీకు ఆ యొక్క నష్టం జరిగినట్లయితే ఎంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ముందే అగ్రీ చేసుకొని ఉంటారు. సో లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఆర్ గివెన్ మోస్ట్లీ ఇన్ కాంట్రాక్ట్స్, వైల్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఆర్ విచ్ ఆర్ నాట్ ప్రీ డిటర్మైన్డ్ విల్ బీ గివెన్ ఇన్ టోర్షియస్ యాక్ట్. ఓకే, అండర్ లా ఆఫ్ టోర్ట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ లిక్విడేటెడ్ అండ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్కి సంబంధించి తేడా మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ మేకింగ్ ఏ సపరేట్ వీడియో ఆన్ దిస్. నెక్స్ట్, హూ ఇస్ ద 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో జస్టిస్ ఎన్వి రమణ అండి. సో 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ తెలుగు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగినట్లయితే కోక సుబ్బారావు. సో కోక సుబ్బారావు 19
66-67 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆ ప్రాంతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు కోక సుబ్బారావు, గుర్తుంచుకోండి. సో చాలామంది షిఫ్ట్ 2లో ఈ క్వశ్చన్ వచ్చింది, హూ ఇస్ ద ఫస్ట్ తెలుగు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే అందరు ఎన్వి రమణ టిక్ చేశారు, బట్ ఆన్సర్ ఈస్ కోక సుబ్బారావు. ఎన్వి రమణ ఇస్ ద సెకండ్ తెలుగు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మర్సీ కిల్లింగ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్, సో ఎత్నాసియా అండి. సో ఎత్నాసియా అంటే మర్సీ కిల్లింగ్, కారుణ్య హత్య అని చెప్పేసి అంటాము, రైట్. అండ్ లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ ఈ ఎత్నాసియాకి అఫీషియల్గా ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. What is the protection given to original expression of an idea? So copyright. Out of options provided, which one of them is patentable? So option A new product or process. So patent. Then the scheme of federalism was borrowed by India from the constitution of which of the following countries? సో ఆప్షన్ 3 కెనడా అండి. సో కెనడా నుంచి మనం స్ట్రాంగ్ సెంటర్ని తీసుకోవడం జరిగింది, అంటే స్ట్రాంగ్ సెంటర్ అన్న కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. సో సెంటర్ మోస్ట్లీ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఫెడరలిజం అనమాట. సో స్టేట్స్కి కూడా పవర్స్ ఉంటాయి బట్ స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. Then which judicial forum has the power to decide an election petition relating to parliament and state legislatures? సో ఇక్కడ చాలామంది సుప్రీం కోర్ట్ రైట్ ఆన్సర్ అనుకుంటారు, బట్ ద రైట్ ఆన్సర్ ఈస్ హై కోర్ట్. సో హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ July 2021? సో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ ఈవెన్ యాజ్ ఆన్ డేట్ కూడా 22నే ఉన్నాయి. 8th షెడ్యూల్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఓకే. అండ్ మొత్తం మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాజ్ ఆఫ్ నౌ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 8 ఉన్నప్పటికీ తర్వాత యాడ్ చేయడం జరిగింది, రైట్. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ 12 షెడ్యూల్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ద సుప్రీం కోర్ట్ ఇన్ డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డీల్ ప్రైమరీలీ విత్ సో రైట్స్ ఆఫ్ ఎగనెస్ట్ టార్చర్. సో హింసకు వ్యతిరేకంగా ఉండే హక్కుల్ని గురించి డీకే బసు స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్గా ఈ కేసులో సుప్రీంకోర్టు రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ గురించి మాట్లాడింది. A pregnant woman employee is entitled to get maximum paid maternity leave. సో వేతనంతో కూడిన ఎన్ని వారాల ప్రతిష్ఠిత సెలవులు పొందడానికి అర్హత ఉంది అంటే 26 వారాలండి. సో ఆల్మోస్ట్ 6 months వస్తుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ఫ్రీడమ్ టు ఫార్మ్ ట్రేడ్ యూనియన్? సో ఆప్షన్ 2 ఆర్టికల్ 19(1)(c). సో ఆర్టికల్ 19(1)(c) ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 19(1)(c) gives right to form associations and trade unions. సో ఆర్టికల్ 19(1)(b) ప్రకారము we can assemble peacefully and without arms, and ఆర్టికల్ 19(1)(d) ప్రకారము we can move throughout the territory of India. I think that is the article 19(1)(d) deals with, right. మనం throughout the territory of India we can move freely, and మనకి ఇక్కడ ఆర్టికల్ 19(1)(e) ప్రకారము మనం we can reside and settle in any part of the India, and ఆర్టికల్ 19(1)(f) దీన్ని ఒమిట్ చేయడం జరిగింది, రిమూవ్ చేయడం జరిగింది అమెండ్మెంట్ ద్వారా. అండ్ 19(1)(g), ఓకే, 19(1)(g) కూడా ఉంటుంది. 19(1)(g) ప్రకారము మనం ఏదైనా మనకు నచ్చిన ప్రొఫెషన్ని, వృత్తిని, జాబ్ని ఎంచుకునే రైట్ మనకుంది, ఆ ఫ్రీడమ్ మనకుంది, రైట్. సో ఇవి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 19లో ఉన్న క్లాజెస్ గుర్తుంచుకోండి, 1A నుంచి 1G వరకు. నెక్స్ట్, హూ ఈజ్ ఎ చైల్డ్ అండర్ ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986? సో 14 ఏళ్ళు పూర్తి చేయని వ్యక్తిని మనం చైల్డ్ అనొచ్చు.
What is the name of the present Secretary General of United Nations? Antonio Guterres is the right answer. In the context of international right of innocent passage means, so allowing vessels అంటే ఓడరేవులు, రైట్, ఇక్కడ నావలు అనొచ్చు, నావలు. సో నావలు ఇస్ ద కరెక్ట్ తెలుగు వర్డ్. సో వెజల్స్ టు పాస్ త్రూ ఆల్ ఆర్కిఫెలాజిక్ అండ్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ అనదర్ స్టేట్. సో వేరే దేశానికి సంబంధించిన నావలు ఓకే మన స్టేట్కి సంబంధించిన ద్వీప సమూహ మరియు ప్రాదేశిక నీటి గుండా వెళ్ళొచ్చు. సో అంటిల్ అండ్ అంటే ఎప్పటి వరకు అయితే అవి మన యొక్క పీస్కి, గుడ్నెస్కి అండ్ లా అండ్ ఆర్డర్కి ఎటువంటి హాని తలపెట్టో అప్పటి వరకు కూడా అది ఇన్నోసెంట్ ప్యాసేజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ 2020 ద సుప్రీం కోర్ట్ ఇన్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్సెస్ బబితా పునియా రికగ్నైజ్డ్ హూజ్ రైట్ టు పర్మనెంట్ కమిషన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. సో 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టు సెక్రటరీ రక్షణ మంత్రిత్వ శాఖ వర్సెస్ బబితా పునియా కేసులో భారత సైన్యంలో శాశ్వత కమిషన్ కొరకు ఎవరి హక్కులను గుర్తించింది? ఓకే, హూజ్ రైట్స్ ఆర్ రికగ్నైజ్డ్. సో మహిళలు అండి, ఉమెన్స్ రైట్స్ని గుర్తించడం జరిగింది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ ద త్రిబుల్ తలాక్ బై ముస్లిం హస్బెండ్ అండ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో త్రిబుల్ తలాక్ని అన్కాన్స్టిట్యూషనల్గా గుర్తించిన కేసు ఏది అంటే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. షయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. చెవులు ఓపెన్ చేసి జాగ్రత్తగా వినండి. షయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎందుకు అలా అంటున్నాను అంటే ఆప్షన్స్ అన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎగ్జామ్లో మీరు ముస్లిం కాబట్టి సో ఒక వైఫ్ తన హస్బెండ్ మీద కేసు వేసినట్టుంది, షయారా బాను వర్సెస్ యూసుఫ్ ఖానే కరెక్ట్ అయిందని దీని మీద టిక్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా షాబానో బేగం అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ ఇస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా గుర్తుంచుకోండి, షయారా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, when the consent of a party to contract has been obtained by undue influence, fraud or misrepresentation, the contract becomes voidable. So this topic comes under Indian Contract Act 1872. సో void కొన్ని తేడాలు ఉంటాయి. సో వాటి గురించి మీకు తెలియనట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ ట్రయింగ్ టు మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ ఇట్. ఇన్ ద అఫెన్స్ ఆఫ్ కిడ్నాపింగ్ ద కన్సెంట్ ఆఫ్ మైనర్ ఈస్, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, హోల్లీ ఇమ్మెటీరియల్. సో పూర్తిగా అసంబద్ధం అంటే ఇమ్మెటీరియల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, ఇట్ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ఓకే, కిడ్నాప్ చేసేటప్పుడు ఆ యొక్క మైనర్ యొక్క కన్సెంట్ ఉన్నా లేకున్నా కూడా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో కిడ్నాప్ చేశారు అంతే. డెఫినెట్లీ హీ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ గివెన్ బై ద కోర్ట్. So then question number 90, principle that no person shall be prosecuted for the same offense twice is referred as. So option 1 protection against double jeopardy. డబుల్ జియోపార్డీ నుండి రక్షణ, ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ వీడియోలో మనం 61 నుంచి 90 అంటే 30 క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించిన కీ ఆన్సర్స్ చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం 91 నుంచి 120 మిగిలిన 30 క్వశ్చన్స్ చూద్దాము. సో దట్ మనం 61కి సంబంధించిన లీగల్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన డౌట్స్ ఉంటే let me know and feel free to ask me in the comment section or in Instagram or Facebook, and join in our Telegram channel, that is TS and AP Law Set 2022 ప్రిపరేషన్. సో టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నేమ్ సెర్చ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఐ విల్ బీ ప్రొవైడింగ్ యూ ఆల్ ద మెటీరియల్స్, ఇన్పుట్స్ and other important updates in the Telegram channel. Okay, and that's all in this video, guys. Keep smiling. I think video is going to be a very lengthy video, so I am very sorry if you feel uncomfortable or awkward with duration of the video. So sorry, and thank you.